హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, మన జానపద కథల్లో నుంచి గాడిదల బేరం అనే కథ చెప్పుకుందాం ఈరోజు. ఒకప్పుడు నిత్యానందుడు అనే గురువు గారు, సునందుడు అనే శిష్యుడు ఉండేవారు. ఇద్దరే మతిమరుపు. గురువు చాదస్తం శిష్యుడు. నిత్యానందుడికి మతిమరుపు ఎక్కువ. ఒక్కోసారి అప్పుడు చెప్పిన విషయాన్ని అప్పుడే మర్చిపోయేవాడు. ఇక సునందుడు ఎంత చాదస్తం కుర్రాడంటే ప్రతిదీ వాడికి ఆశ్చర్యమే. చిన్న చిన్న విషయాన్ని కూడా వాడు ఎంతో ఆశ్చర్యపరిచేవి. తన ప్రశ్నలతో తరచూ గురువుగారిని విసిగించేవాడు. అందుకు తగ్గట్టే గురువుగారు కూడా తలతిక్క సమాధానాలు చెప్పి శిష్యుడిని సముదాయించేవాడు. ఇలా ఉండగా ఒకసారి గురు శిష్యులిద్దరూ అడవిదారిన పడి నడిచిపోతున్నారు. గురువుగారు, ఈ దారి ఎక్కడికి పోతుందండి? దారేటో అడిగాడు శిష్యుడు సునందుడు. శిష్యుడి ప్రశ్నకు తిక్కగా నవ్వాడు. ఓరి పిచ్చి శిష్య, దారి ఎక్కడికి పోదురా, ఇక్కడే ఉంటుంది, మనమే దారి వెంట నడుచుకుంటూ వెళ్ళాలి అంటూ జవాబిచ్చాడు. అలాగా గురువుగారు, మరైతే మనం ఇప్పుడు దారి వెంట నడుచుకుంటూ వెళ్తున్నాం కదండి? అవునరా, ఎక్కడికి వెళ్తున్నామండి? స్వర్గపురి అనే నగరానికి వెళ్తున్నాం రా శిష్య. అక్కడ ఏముంటాయండి? అన్నీ ఉంటాయిరా చచ్చు వెధవా, నీకు ఏం కావాలిరా? ఆ ఊళ్ళో గాడిదలు దొరుకుతాయా గురువుగారు? ఓరి నీ మొహం మండ, గాడిదలు నీకెందుకురా? ఎంత చదువుకొని గాడిదలు మేస్తావా ఏమిటి వెధవాని? కోపడ్డాడు గురువుగారు. పిలక జాడించుకొని అమాయకంగా చూశాడు శిష్యుడు. గురువుగారు, గాడిద నా కోసం కాదండి, మీకోసమే. మరండి, మీరు ఇలా ఎండలో కష్టపడి నడుస్తుంటే చూడలేకపోతున్నానండి. అదే ఒక గాడిదని కొనుక్కుంటే ఎంచక్కా మీరు గాడిద మీద అలుపు సలుపు లేకుండా ప్రయాణం చేయొచ్చు కదండి అని అభిప్రాయం చెప్పాడు శిష్యుడు సునందుడు. వాడి సలహా గురువు గారికి నచ్చింది. కానీ మరీ తనలాంటి విద్వాంసుడు గుర్రం ఎక్కాలి కానీ గాడిద ఎక్కడం ఏమిటనిపించింది. ఓర్ని అసాధ్యం కోల అప్రాచ్యుడా, ఎవరన్నా గుర్రం ఎక్కాలని కోరుకుంటారు, నువ్వా నన్ను గాడిద ఎక్కించాలని చూస్తున్నావుట్రా చవట, వేరే ఆలోచన రాలేదా నీకు అంటూ కోపడ్డాడు. గురువుగారు, యుద్ధాలు చేసే వీరులు గుర్రాలు ఎక్కాలి కానీ మనం మనబోటి వాళ్ళకి ఎందుకండి? తిండి దండగా అవి పరిగెత్తితే ఆ కళ్ళాలు పుచ్చుకొని మనం ఆపగలమా? పరిగెత్తే గుర్రాల కన్నా చకచక నడిచే గాడిదలే మనకు మంచిదండి. ఖరీదు తక్కువ, గుర్రానికి పెట్టిన గిళ్ళు దానాలు అక్కర్లేదు, 4 పచ్చి పరకలు తిని నమ్మకంగా పడుంటుంది. అర్థం చేసుకోండి నచ్చజెప్పాడు శిష్యుడు. ఈ ఆలోచన బాగానే ఉందనిపించింది గురువు గారికి. శిష్యుడిని మెచ్చుకోలుగా చూశాడు. అప్పుడప్పుడు నీకు మంచి ఆలోచనలు వస్తున్నాయి రోయ్, బాగుంది. మనం స్వర్ణపురిలో రాజుగారు చేయిస్తున్న యాగానికి పోతున్నాం. అక్కడ మనకి సంభావనలు బాగానే వస్తాయి. తిరుగు ప్రయాణంలో 2 గాడిదల్ని కొనుక్కొని వద్దాం, ఒకటి నీకు ఒకటి నాకు అంటూ భరోసా ఇచ్చాడు. 3 దినాలు ప్రయాణం చేసి గురు శిష్యులిద్దరూ స్వర్ణపురికి చేరుకున్నారు. రాజుగారు నిర్వహిస్తున్న యాగంలో పాలు పంచుకున్నారు. యాగం నిర్విఘ్నంగా జరిగింది. రాజుగారు సంతోషించి అందరికీ భారీ విరాళాలు పంచిపెడుతున్నారు. గురు శిష్యులిద్దరూ వంతు వచ్చింది. చెరో దోసెడు బంగారు నాణాలు బటు నూతన వస్త్రాలు చందన తాంబూలాలు ఇచ్చి సత్కరించాడు రాజుగారు. గురు శిష్యులిద్దరూ సంతోషంగా తిరుగు ప్రయాణం అయ్యారు. అప్పుడు శిష్యుడు, గురువుగారు, మనం అనుకున్న సంగతి మర్చిపోయారా అడిగాడు. ఏ సంగతో గురువుగారికి గుర్తులేదు. ఏ సంగతిరా? నాకు అసలే మతిమరుపు. ఏమనుకున్నామో చెప్పి తగలడు చాదస్తం వెధవ అంటూ కోపడ్డాడు గురువుగారు. అదే గురువుగారు, 2 గాడిదలను కొనుక్కుందాం కదా అని గుర్తు చేశాడు. అవును రోయ్, అసలే ఎండలు మండిపోతున్నాయి, నడిచి చావలేం. ఊరు బయట సంతకు పోదాం పదా, అక్కడ గాడిదలు కూడా అమ్మకానికి వస్తాయి. ఇద్దరూ నగరం చివర జరుగుతున్న సంతలోకి వెళ్ళారు. అక్కడ ఒక ఆసామి బలిష్టంగా ఉన్న 2 గాడిదల్ని అమ్మకానికి చూపిస్తున్నాడు. గురు శిష్యులిద్దరూ అవి ఎంతోగానో నచ్చాయి. అబ్బి, వీటిని ఎంతకు అమ్ముతావు అడిగాడు గురువుగారు సత్యానందుడు. ఒకటి 5 వరహాలండి. 2 కలిపి 10 వరహాలు అన్నాడతడు. మా ఊళ్ళో వరహాకి 1 గాడిద వస్తుంది, నువ్వేమో 5 వరహాలు చెప్తున్నావు దబాయించాడు శిష్యుడు. అది మీ ఊరి ధర, ఇది మా ఊరి ధర. ఆఖరి మాట 4 వరహాలు ఇచ్చి తోలుకుపోండి అన్నాడతను.
మారు మాట్లాడకుండా ధర చెల్లించారు గురువుగారు. అయినా అనుమానం వచ్చి, ఇదిగో అబ్బి, 10 వరాహాలు చెప్పి 4 వరాహాలకే చౌక ఇచ్చిపోతున్నావు, ఏమిటి సంగతి అని అడిగాడు. అదంతే అయ్యవారు, నాది కాని వాటికి వచ్చిందే మిగులు కదా అంటూ తన దారిన వెళ్ళిపోయాడు వాడు. వాడి మాటలకు అర్థం గురు శిష్యులకు బోధపడలేదు. దర్జాగా గాడిదలనెక్కి ప్రయాణం ఆరంభించారు. కానీ ఊరు దాటేలోపే వెతుక్కుంటూ వచ్చిన 4 వ్యక్తులు గాడిదల్ని గురు శిష్యుల్ని కూడా పట్టుకుని ఆపేశారు. మిమ్మల్ని చూస్తే చదువుకున్న అయ్యవారులా ఉన్నారు. మా గాడిదల్ని దొంగిలించుకుపోవడం అన్యాయమని మీకు తెలియదా అంటూ నిలదీశారు. మేము దొంగలం కాదు, వీటిని మేము సంతలో కొన్నాం అన్నాడు కోపంగా శిష్యుడు. అయితే ఆ సంగతి దర్బార్లో తేల్చుకుందాం పదండి అంటూ వచ్చిన వాళ్ళు రాజుగారి దర్బారుకు లాక్కుపోయారు. తను తాళుపెట్టిన యాగం పరిపూర్ణంగా ముగిసిన ఆనందంలో ఉండగా కర్ణపూరి ప్రభువు యశోదండి ముందుకు విచారణ వచ్చింది. ఈ గాడిదల దొంగతనం విచారణ. గురు శిష్యులిద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు రాజు. గాడిదలు దొంగలించాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది అని అడిగాడు. ప్రభువులు క్షమించాలి, మేము దొంగతనం చేయలేదు. ఈ దొంగ సొత్తుని మాకు తెలియక ఖరీదు చేశాం. జరిగిందంతా శిష్యుడు సునందుడు సవివరంగా ప్రభువుకు విన్నవించుకున్నాడు. అంతా విని భారంగా నిట్టూర్చాడు రాజు. ఈ విషయంలో తప్పు మీది కాదు, పరోక్షంగా మాది. యాగానికి ఆహ్వానించాం కానీ పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ప్రయాణ ఏర్పాట్లు చేయడం విస్మరించాం. మిమ్మల్ని స్వస్థలానికి చేర్చేందుకు రథాన్ని పంపిస్తాం అంటూ తీర్పు చెప్పి గాడిదల యజమానుల్ని వాటిని తోలుకుపోమ్మని చెప్పాడు. తర్వాత రాజుగారు ఏర్పాటు చేసిన గుర్రపు బగ్గీలో గురు శిష్యులిద్దరూ క్షేమంగా తమ స్వస్థలం చేరుకున్నారు. ఆ తర్వాత పొరపాటును కూడా గాడిదల్ని కొనాలన్న ఆలోచన వారు చేయలేదు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్స్ అసలు రావట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి ఫ్రెండ్స్. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. లాస్ట్ దాకా ఈ కథ విన్నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్ బాయ్.